హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ వండుతున్నానండి. ఈ చిక్కుడుగాయలు మా ఇంట్లో పండినవేనండి. ఈ చెట్టుకైతే మేము కొంచెం కూడా మందు కొట్టలేదండి. చాలా ఆర్గానిక్గా పెరిగింది. ఇట్లా పెరగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి కూరగాయలు. ఈ చిక్కుడు తీగకైతే చిక్కుడుగాయలు చాలా బాగా ఎక్కువగా వస్తున్నాయండి. మాకు ఎక్కువైపోతున్నాయి, అంతగానం వస్తున్నాయి. కానీ మేము ఎలాంటి ఎరువులు కూడా ఏం వేయలేదు. మస్తు హెల్తీగా పెరుగుతుందండి చెట్టు కూడా. ఎప్పుడైనా సరే చిక్కుడుగాయల్లో గింజలు లావుగా ఉండడం వల్లే కూర టేస్ట్ వస్తుందండి. లేతగా ఉన్నవైతే టేస్ట్ అంతగానం బాగుండదు. ఇదంతా మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా గింజలు ఒలుచుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కట్ చేసి పెట్టుకున్న దానిలో నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత నేను 2 ఆలుగడ్డలు కట్ చేసి వేసుకుంటున్నానండి. చిక్కుడుగాయలు ఆలుగడ్డల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఆలుగడ్డలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఫస్ట్ మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్న చిక్కుడుగాయలని ఇందులో వేసి మంచిగా ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలండి. ఇక్కడ నేను 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. మంచిగా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెము పసుపు, అలాగే కారం వేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకో 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.